మన ఈ మధ్య అఘోరి అమ్మ అంటే అఘోరి శ్రీనివాస్ గారు ఎక్కడికి తీసుకుపోయాడండి? వర్షిణి బీటెక్ చదివినటువంటి అమ్మాయి, సిగ్గు ఎగ్గు లేకుండా. ఆ అమ్మాయి చక్కగా టాలెంట్ ఉంది, చదువుకొని ఒక ఐఏఎస్ రాసి ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఇంజనీర్ అవ్వాల్సింది, ఒక కలెక్టర్ అవ్వాల్సింది. ఆ అఘోరి సాధన చేస్తానంటూ వీడిని పట్టుకొని వెళ్ళిపోయింది. ఎవరిని? అఘోరి శ్రీనివాస్ గారు కూడా. మళ్ళీ మేమిద్దరం 3 సార్లు పెళ్లి చేసుకోబోతున్నాం, 2 సార్లు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందండి అని చెప్తారు. ఏమ్మా ఏమన్నా అంటే వాడేమో శ్రీనివాస్ గారు సనాతన ధర్మం, అఘోరి శ్రీనివాస్ గారు సనాతన ధర్మం అంటాడు, సనాతన పోరాటం అంటాడు. ఏది కరీంనగర్లో వేములవాడ గుడి దగ్గర ఉన్నటువంటి మసీదుని లేపేయాలంటాడు. ఏయో చెప్పాడు, పోయాడు. పాపం మన గురువుగారు అయినటువంటి మహాజ్ఞాని, మహాతపస్వి, హిమాలయ యోగి ప్రభాకర్ గురూజీ గారు పాపం ఆ అఘోరి శ్రీనివాస్ గారికి ఆ రోజుల్లో గొడ్డలు లేకుండా బయట బోసు గుద్దతో తిరుగుతున్నటువంటి వాడికి, బోడి మొలతో తిరుగుతున్నటువంటి అఘోరి శ్రీనివాస్ గారికి ఆయన పాపం బట్టలు కట్టించి సంస్కారవంతంగా చెప్పి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి తర్వాత ఆఫీసర్స్తో, పోలీస్ ఆఫీసర్స్తో మాట్లాడినట్టు మనం వీడియోల్లో చూసాం. ఆయన యోగి ప్రభాకర్ గారి గురించి మాకు తెలుసు, హిమాలయ యోగి గారి గురించి. గురువుగారు ఏంటంటే మోస్ట్ సైంటిఫిక్గా చక్కగా ధర్మం చెప్తూ ర్యాషనల్గా ఒక పద్ధతిలో వెళ్ళేటటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి ఆయన. మరి అలాంటి ఆయన చెప్పినా సరే నీకు బుద్ధి లేదురా శ్రీనివాసు, మళ్ళీ ఈ అమ్మాయిని లేపుకెళ్ళిపోయావు. ఈ వర్షిణి నువ్వు అసలు నీ వల్ల ఒక బీటెక్ స్టూడెంట్ ఆ సీటు వేరే స్టూడెంట్ చదువుకున్నావు, మీ ప్రేమలు తగలట్ట. మిమ్మల్ని ఇద్దరిని లెస్బియన్స్ అంటారు. మరి ఈ యొక్క గురువుగారు ప్రభాకర్జీ గారు చెప్పినట్టు వినరు. తర్వాత వశీకరణం చేశాడు అని చెప్పేసి వశీకరణం ప్రాసెస్ తెలిసినట్టు చాలామంది మీడియాల్లోకి వచ్చి వశీకరణం చేసేసాడు అందువల్లనే వెళ్ళిపోయింది అంటున్నాడు. ఒరే అఘోరి శ్రీనివాస్, నువ్వు వశీకరణం చేసావని మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తున్నారా కొంతమంది, వచ్చి ముందు వాళ్ళ సంగతి చూడు. ఎందుకంటే వశీకరణం 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 అంటున్నారు. ఒరే బోడి అఘోరి శ్రీనివాస్, నీకు అసలు వశీకరణమే రాదు, నాకు తెలుసు ఆ విషయం. వశీకరణాలు ఉండవు, అయినా సరే మీడియాలో కూర్చోపెట్టి అవునా గురుగారు వశీకరణాలు చేసేసారంటారా, అది సంగతి అంటూ ఈ అఘోరి శ్రీనివాస్ గారిని ఒక పెద్ద బోధంలాగా చూపించడం ఏంట్రా ఇది? మన గురువుగారు హిమాలయ యోగి ప్రభాకర్ గారు చూడు ఎంత బాగా చెప్తున్నారో. వశీకరణాలు లేవు, గిసీకరణాలు లేవు, చక్కగా మభ్యపెట్టాడు మాటలతో. ఆమెకి డబ్బులు కావాలా, వర్షిణికి డబ్బులు కావాలా, ఈ అఘోరిగాడు ఎలాగోలాగా డబ్బులు తీసుకొస్తాడని తెలుసు. ఓ 11 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్లో ఉన్నాయని తెలుసు. అవేవో తీసుకుని రోజు సిగరెట్ ప్యాకెట్లు మందు తెచ్చుకున్నారని అందరూ విన్నారు. ఆ విధంగా చక్కగా ఈమెకి చక్కగా మీడియాలో ఇంకో మహోన్నత వ్యక్తి ఊరులు తిరగాలి, ఈ అమ్మాయికి ఆ సరదా ఉందంటున్నాడు అని అన్నారు. ఊరులు తిరిగే సరదా ఉంది, చిన్న వయసు 23 సంవత్సరాల వయసు. వాడితో ఎందుకమ్మా, నువ్వు ఆఫీసర్ అయితే నువ్వే మంచి బోల్డ్ ఊర్లు తిరుగుతావు కదా, వెళ్ళిపోయి వాడితో వెళ్ళిపోయావు. ఇప్పుడు వెళ్ళిపోయి అమర ప్రేమ అంటున్నావు. ఇంకోడేమో కామెంట్లో ఒకటి పెడతాడు, అబ్బా ప్రేమ గురించి నాకు ఇప్పుడు నమ్మకం కుదిరింది, అంత అఘోరిగాడు బూడిదలు రాసుకొని స్నానం చేయనోడికే నువ్వు లవ్ చేసేవాళ్ళంటే వాడిని నాకు ఒక లవర్ దొరుకుద్ది అని చెప్పేసి నాకు నమ్మకం ఉంది, నాకు గర్ల్ ఫ్రెండ్ దొరుకుద్ది అని ఒకటి కామెంట్ పెడతాడు మీడియాకి థ్యాంక్స్ చెప్తూ. ఏంట్రైతే అంతా. తర్వాత అఘోరి శ్రీనివాస్కేమో సాధన 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 అని అడిగే వర్షిణి, నీకు మంచి గురువుగారు కనబడలేదమ్మా, మా ఊరు తణికే తల్లి, రాజమండ్రి, మా అమ్మమ్మ మేము పుట్టి పెరిగిన ఊరు మొల్లపూడివారం, మరి తణుకు ఊరు మాదే. మరి సామర్లకోట మా నాయనమ్మ గారు ఊరు, మా అమ్మమ్మగారు ఊరు తణుకు. మరి ఆ తణుకులో ఎవడో అఘోరి రాజేష్ అఘోరి ఉన్నాడు, ఆడి దగ్గర ఫస్ట్ నేను విద్యాభ్యాసం చేశాను. తర్వాత ఈ యొక్క సెకండ్ అఘోరి వీడి దగ్గర విద్యాభ్యాసం చేశాను, అఘోరి శ్రీనివాస్ గారి దగ్గర అంటున్నావు. యోగి ప్రభాకర్ గారు, మహాయోగి ప్రభాకర్, హిమాలయ యోగి ప్రభాకర్ గారు ఎంత డీసెంట్గా మా విజిత దగ్గర ఐ డ్రీమ్లో ఎంత నీట్గా ఇచ్చారు ఇంటర్వ్యూ, ఎంత బాగా చెప్పారమ్మా. అది పద్ధతి. హిమాలయ గురువు గారు కనబడలేదా నీకు? ఆయన దగ్గర విద్యాభ్యాసం చేసుకోవచ్చు కదా. లేదా మా గురువులైనటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు కనబడలేదా నీకు? సామవేదం షణ్ముఖ శర్మ గారు కనపడలేదా? తర్వాత ఈయన వతిపతి పద్మాకర్రావు గారు, నండూరు శ్రీనివాస్ గారు, లాస్ట్కి మా సత్యభామ చెల్లై, ఎంతమంది ఉన్నారు కదమ్మా. ఎవరి దగ్గరన్నా నువ్వు
నేర్చుకోవచ్చు కదా సనాతన ధర్మం. బీటెక్ చదివా, మళ్ళీ సెకండ్ ఇయర్ నేను తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలి నాకు అర్థం అవ్వట్లేదు ప్రొఫెసర్గా. నువ్వు ఎక్కడ చదివినా నేను ఆ టీచింగ్ లైన్లో ఉన్నాను కాబట్టి నేను మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా నా స్టూడెంట్సే. స్టూపిడ్ ఫెలో, నువ్వు చేసినటువంటి ఈరోజు పనికి టీచర్స్ అందరూ తలలు పట్టుకుంటున్నారు. మీ అమ్మ మీ నాన్న అమాయకులు. ఆ బిగ్ టీవీ యాంకర్స్ ఎంత మంచోళ్ళమ్మా. మిగతా మీడియాలో ఉన్నటువంటి యాంకర్లు కూడా ఎంత బ్రతిమాలుతున్నారు నిన్ను, చక్కగా అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళిపో అని. ప్రజలు కూడా ఎంత మంచోళ్ళు. కామెంట్స్లో ఒక్కళ్ళు కూడా అఘోరిని సపోర్ట్ చేయకుండా నువ్వు ఇంటికి వెళ్ళమ్మా, నువ్వు పాడైపోతావు, నువ్వు వెళ్ళిపో తల్లి, నీకు 1 సంవత్సరం తర్వాత తెలుస్తుందని చెప్తుంటే గాడిదలాగా నీకు అసలు అర్థం కావట్లేదు. ఏమన్నంటే మేజర్ రూల్స్ చెప్తున్నావు, లా అండ్ ఆర్డర్ ఏం తెలుసు నీకు? మేజర్లు అయితే లేచిపోవచ్చు అనుకుంటున్నావా? పోలీస్, మీ అమ్మ మీ నాన్న మీ తల్లిదండ్రులు ఇదంతా పాపం. మా రుద్ర అఘోరి ఆయన కూడా పాపం నీ కోసం ఎంత తాపత్రయపడ్డాడు. సోమవారం లాస్ట్ డేట్ ఇచ్చాడు మన అఘోరి శ్రీనివాస్కి. ఈ లోపలంతా దొబ్బేసావు నువ్వు. ఏంటిదంతా? పోలీసులు తలుచుకుంటే నేను నిమిషంలో బ్లాక్ చేయగలరు. వాళ్ళు ఎందుకని వదిలేస్తున్నారు నీకు? ఏమనుకుంటున్నావు పోలీస్ వ్యవస్థ అంటే? స్టూపిడ్ ఫెలో, చదువుకోకుండా మొత్తం నిన్ను చూసి మొత్తం ఇతర స్టూడెంట్స్ అందరూ కూడా నిన్ను రోల్ మోడల్గా తీసుకుంటే ఏంటి పరిస్థితి? సాధన చేసుకోవాలంటే ఇలాంటి గురువులను పట్టుకోవాలమ్మా. మా హిమాలయ యోగి గారు పోనీ నీకు చాగంటి కోటేశ్వరరావు గారు వాళ్ళు సనాతన ధర్మం చెప్తున్నారు, నాకేమండి ఇది కాదండి నాకు అఘోరీ సిస్టమ్ కావాలంటే ఉన్నారు కదమ్మా. మన హిమాలయ గురువు గారు ప్రభాకర్జీ గారు చూడు, ఆయన ఎంత చక్కగా ఇంటెలిజెంట్, సైన్స్ ఎంత బాగా చెప్తారు, సైన్స్ని ఇంటర్ప్రిట్ చేస్తూ. లక్షల మంది ఆయన శిష్యులు ఫారెన్లో కూడా ఇక్కడ కూడా అందరూ కూడా ఆయన్ని ఫాలో అవుతుంటే నీకు ఆయన కనబడలేదమ్మా. పాప ఆయన ఏదో అఘోరీ శ్రీనివాస్కి బట్టలు కట్టించాడు, నువ్వు వెళ్ళి ఆ బట్టలు కట్టుకోమని నువ్వు చెప్పిన మళ్ళీ క్లోజ్ అయ్యావు. 3 సార్లు వివాహం. లెస్బియన్స్ అనుకున్నారా మీరిద్దరు అసలు? ఇంకా ఇండియాలో అది ఇంకా లీగలైజ్ అవ్వలేదమ్మా. నీకు ఆ విషయం తెలుసో తెలీదో? ఫారెన్లో అయిపోయింది అది ఇది అంటే ఇక్కడ అవ్వలేదు. ఇండియన్ చట్టాలు వేరు. ఇండియన్ సొసైటీ ఈజ్ మెయిన్ ఫస్ట్. మేము ఐపీఎస్ ఎగ్జామ్స్లో ఏమడుగుతాం అనుకుంటున్నాం? యూపీఎస్ ఎగ్జామ్లో నీవు ఏ క్వశ్చన్ అయినా సరే నీకు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సొసైటీకి ఇచ్చేటటువంటి ఆన్సర్కే మార్కులు వేస్తాం. విన్నావా? ఎందువలనంటే సొసైటీ ఈజ్ మెయిన్, మ్యాన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ. అందువలన నువ్వు ఇమ్మీడియట్ మన గురువుగారు అయినటువంటి యోగి ప్రభాకర్ గారికి చక్కగా అందుబాటులోకి వచ్చి ఆయన దగ్గర విద్యాభ్యాసం నేర్చుకో, లేకపోతే నీ లైఫ్ పాడైపోద్ది. ఇది చెప్పరా మొగుడా అని ఇంటర్వ్యూలు పిలిస్తే ఒక్కొక్కడు వచ్చి వశీకరణాలు ఉంటాయి, వశీకరణాలు రక్తాలు పోసేస్తారు, శక్తులు వచ్చేస్తే ఏమొస్తారా? బొంగు వస్తాయి నీకు. వశీకరణాలు చేస్తే ఏమొస్తాయి మీకు? చెయ్యి చూద్దాం వశీకరణం ఎవరికైనా. అసలు మాట్లాడితే వశీకరణాలు అంటారు, వశీకరణాలు శక్తులు వచ్చేస్తాయి. ఈ గాడిదలు కూడా ఈ ప్రజల కామెంట్లు పెట్టి అబ్బా నిజంగానే వశీకరణాలు అయిపోతే నీ ఎవరిని నాటి చేసేసుకోవచ్చు. అయితే పక్కే ఎవడెవడికి నచ్చిన వాళ్ళని వాళ్ళు చేసేసుకొని వశాలు చేసేసుకోవచ్చు. వశీకరణాలు ఉండవు నాయన. అవంతా యాంకర్లు కూడా అమాయకంగా వ్యూస్ వస్తాయని సమాజాన్ని భ్రష్టు పట్టించేస్తారా మీరంతా కూడా? తప్పు కదా. వశీకరణాలేంటి, మందులేంటి, మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి హెర్బ్స్కి, అంతవరకే. మీకు వస్తే రోగాలు తగ్గుతాయి. అండ్ ఈ యొక్క మరుగుమందు పెడతామనేటువంటి వీళ్ళందరినీ పోలీసులు తర్వాత లోనేసేస్తారు, అందులో డౌట్ లేదు. వీళ్ళకి తెలియదు అనమాట, లా అండ్ ఆర్డర్ తెలియదు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మోనోపోలీస్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ కమిషన్ అని ఒకటి ఉంటుంది, ఎంఆర్పిటిసి యాక్ట్. ఎవరికి గ్యారంటీ ఇచ్చినా పిచ్చి వాగ్దానాలు చేసినా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నాం. ఏమనుకుంటున్నారు మీరు? మీ ఇష్టం వచ్చినట్టు మీరు వశీకరణాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఇలాంటివన్నీ కూడా మీకు చాలా నిషిద్ధాలమ్మా. అలాంటివి దైవ సాధన చేసుకోవడం ద్వారా నీకు చక్కగా నీ యాటిట్యూడ్ని బట్టి నీకు అవతల వాళ్ళు వశీకరణం అవుతారు. నీ మంచి ప్రవర్తన, నీ మంచి మాటల వల్ల. అసలు ఈ అమ్మాయి వర్షిణి అనేటటువంటి అమ్మాయిని అఘోరి శ్రీనివాస్ వాడు వశీకరణం చేయడానికి వాడికి శక్తులు ఉంటాయి కదా. వాళ్ళ అన్న విష్ణు చెప్తున్నాడు, ఇంకొక హర్ష అనేటటువంటి వ్యక్తి చెప్తున్నాడు, మేము 2 నెలలు 3 నెలలు వాళ్ళతో తిరిగాము అఘోరి గారితో, అసలు వాడికి ఏ శక్తులు లేవు ముర్రా, వీళ్ళందరికీ కూడా శక్తులు ఉన్నాయని వీళ్ళు భయపడుతున్నారని వాళ్ళకి క్లియర్గా తిరిగిన వాళ్ళు చెప్తుంటే మీరు ఇంటర్వ్యూలు పెడతారు వశీకరణాలు ఉన్నాయండి గురువుగారు. ఎవరిని పెడితే వాళ్ళని గురువులు ఇప్పుడు ఈ కాలంలో? అంటే ఆదిశంకరాచార్య ఏమైపోవాలమ్మా? ఎవడు ఇష్టం వచ్చినట్టు తత్వాలు బోధించేస్తుంటే అసలు గురువులైనటువంటి ఆదిశంకరాచార్యులు వారే వాళ్ళ నృసింహ సరస్వతి స్వాముల వారి కృష్ణుడు ఏమైపోవాలా?
ఎవడిష్టం వచ్చినట్టు సొంత ఇంటర్ప్రిటేషన్స్ చేస్తున్నారు. ఏం తెలుసు మీకు తంత్రశాస్త్రం, వశీకరణ శాస్త్రం? ఎక్కడున్నాయి వశీకరణాలు? శ్రీనివాస గౌరి, సిగ్గు గొగ్గు లేదా నీకు? రా, వాళ్ళ దగ్గరికి రా. ఎవరైతే నువ్వు వశీకరణాలు చేయించానంటున్నావో వచ్చి తేల్చుకోరా వాళ్ళతో ఫస్ట్. ఎక్కడ చేయించాను రా అని అడుగు వాళ్ళని వచ్చి. తెలిసినట్టు చెప్తున్నారు. వశీకరణాలు అంటే అభిషేకాలు చేసేస్తారట, రక్తాల అభిషేకాలు చేసేస్తే శక్తులు వచ్చేస్తాయట. నెత్తి మీద ముందు నీ జుట్టు చూసుకో అని చెప్పేసి కామెంట్లు పెడుతున్నారు కొంతమంది జనాలకి. అయినా సిగ్గు శరం లేదు. దే ఆర్ గివింగ్ ఇంటర్వ్యూస్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఎడ్యుకేటెడ్. నాన్ సెన్స్ అంతా బోధించకండి. వశీకరణాలు ఉండవు. తంత్ర మంత్ర శాస్త్రాల్లో నిష్ణాతుడిని నేను చెప్తున్నాను. విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుల దగ్గర పెరిగినటువంటి వాడిని. అష్టాదశ శక్తి పీఠాలకి కూడా అమ్మవార్లకు మేము పూజలు చేయడానికి వెళ్తాం ఆన్ అఫీషియల్ డ్యూటీస్ విత్ ఆల్ వేదిక్ స్కాలర్స్. తంత్ర మంత్రాలన్నీ కూడా మాకు తెలుసు. అవన్నీ చిన్న బచ్చా వయసులో చేస్తాం. ఏం చేస్తారా మీరు? శ్మశానాల్లో అభిషేకాలు చేస్తారా? ఎవడరా రానిచ్చేది? మీరు శ్మశానాల్లోకి వెళ్తే అభిషేకాలు చేయడానికి కాటికాపర్ లేడా? పోలీస్ డిపార్ట్మెంట్ లేదా? ఎంఆర్ఓ లేడా? ఒక శవాలు తీసి శవాల మీద చేసేస్తారా? శవాలకి ఎక్కడరా మీరు తీస్తారు? పంచనామా లేకుండా ఏ ఎంఆర్ఓ రానిస్తాడు రా మిమ్మల్ని? ఏ తహసీల్దార్ రానిస్తాడు? ఏ ఎస్ఐ రానిస్తాడు? అంటే వాళ్ళంతా చేతకాని వాళ్ళు అనుకుంటున్నారా మీరు శవాలు తీసేసి చేసేయడానికి? అవన్నీ పుస్తకాల్లో ఇన్కార్పొరేటెడ్. సరదాగా సినిమాల కోసం టీవీల కోసం పెడతాం. ఏంటి ఈ భూత ప్రతిబంధాల ఎస్వి రంగారావుని పెట్టుకొని ఇవన్నీ కపాలాల్లో తినేస్తానంట. సైంటిఫిక్ రీజన్స్ అంట. ఎప్పుడో కెమికల్ రియాక్షన్స్ జరిగిపోతాయని ఒక స్వామీజీ చెప్తాడు. ఏం కపాలాల్లో తినడం ఏంట్రా? ప్లేట్లు లేవా మీకు? కపాలాల్లో తింటే వచ్చేస్తుంది. దేవుడు పిచ్చోడా? ఎముకలు దండ వేసేసుకొని ఇవన్నీ భూత ప్రేత పిశాచాలు డ్యాన్సులు అనుకుంటున్నారు. ఇవన్నీ నాన్ సెన్స్ అని బోధించకండి. వర్షిని షట్ యువర్ మౌత్ అండ్ అగైన్ గో బ్యాక్ టు మన గురువు గారు అయినటువంటి యోగి ప్రభాకర్ లాంటి వారు, మన చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి గారు, ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళమ్మా. లేదా ఇదిగో స్వామీజీలు ఉన్నారు. ఇప్పుడు సుందర చైతన్యానంద స్వామీజీలు వారు ఉన్నారు, చిన్నజీర స్వామి వారు ఉన్నారు, మరి అలాగే మన గణపతి సచ్చిదానంద మహారాజ్ ఉన్నారు. ఇలాంటి వాళ్ళమ్మా. దే ఆర్ ఆల్ సీనియర్స్. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మన సత్యభావం షల్లాకి చెప్పు. తోలు తీసేస్తుంది, ఒక్కొక్కరిని ఎరగదీసేస్తుంది. పెట్టుకో అమ్మా. పెట్టుకొని ఆ సాధన అఘోరి నీకెందుకు రా నాయన? నువ్వు ఎలాగో నువ్వు చెడిపోయావు. తాను చెడిన కోతి వనమంతా చెడిపిందని నువ్వు వెళ్ళావు. అఘోరి సిస్టమ్ ఏదో అంటున్నావు, శవం మాంసం తినేస్తున్నాను అంటున్నావు. ఏంట్రా ఇదంతా? సివిలైజ్డ్ సొసైటీ అయినా ఇది? అసలు ఏమున్నాయిరా నీకు శక్తులు? ఓం భీం బుష్ అంటావురా? అరే ఏమేరా? ఎందుకురా సమాజాన్ని లవ్వా? పోనీ లవ్ అంటే ఓకే, లవ్ చేసుకుంటే చేసుకోండిరా. ఆడవాళ్ళు కోతుల్ని కుక్కల్ని కూడా లవ్ చేసుకోవచ్చు, ప్రేమగా చూసుకోవచ్చు, తప్పేం లేదు. అలాగా దానికి పెద్ద సహజీవనం ఏం చేస్తారా మీరిద్దరు? అసలు వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్? అమ్మాయి బీటెక్ చదవనిరా బాబు, పేదవాళ్ళకి పూజ చేయని. ఇల్లు కడతాను, మా అమ్మ నాన్న దీనికే తికాణా లేదు తిండి పెట్టడానికి, వాళ్ళ అమ్మ నాన్నకు కూడా పెడతానంటుంది తిండి. ఇప్పుడు వచ్చేయమంటుంది. నువ్వేమో ఎక్కడి దగ్గర నుంచి వస్తారా నీకు డబ్బులు? భక్తులు ఇస్తారా? వశీకరణాలు ఉన్నాయని చేతకాని చవటలంతా పెడుతున్నారు కామెంట్స్. అబ్బా గురుగారు, అబ్బా వశీకరణం చేస్తారు, అబ్బా వశీకరణం అయిపోయారు. ఏంట్రా వశీకరణం? జ్ఞానానికే ప్రతి ఒక్కడు వశమవ్వాలి. చాగంటి కోటేశ్వరరావు గారిని మించినటువంటి వశీకరణ మంత్రవేత్త ఎవరు లేరు. తన యొక్క స్పీచెస్తో భారతదేశాన్నే కాదు ప్రపంచాన్ని వశీకరణం చేసి పడేశాడు. మా గురువుగారు గరికపాటి నరసింహారావు గారిని మించినటువంటి వశీకరణ మంత్రవేత్త లేడు, తంత్రవేత్త లేడు. తన స్పీచ్లతో మంత్రముగ్ధుల్ని చేసేసాడు. సత్యభామ చెల్లాయి మరి వీళ్ళందరినీ కూడా ఎండగట్టేసి ఎవరెవరు ఏ తప్పులు చేస్తే తోలు తీసేసి తను చక్కగా సమాజాన్ని మంచి సంస్కరణ చేయాలనుకొని పాపం వీళ్ళందరూ కష్టపడుతున్నారు. మా బ్రదర్ నండూరు శ్రీనివాసరావు గారు గురువు గారు ట్రస్ట్ పెట్టి మరి పేదవాళ్ళకి సేవలు చేస్తున్నారు. ఏది నెలకు ఒక వ్యక్తికి చొప్పున తన యొక్క సాఫ్ట్వేర్ తెలివితేటలతో రీసెర్చ్తో అనేక రకాలైనటువంటి మెథడాలజీస్తో మంత్రముగ్ధులను చేశాడు, వశీకరణం చేశాడు. ఆయన మా శ్రీకృష్ణుడు పరమాత్మ లాంటి వాడు, అర్జునుడు లాంటి వాడు రా నాయన. మరి వీళ్ళందరూ పంచపాండవులు రా. వద్దిపతి పద్మాకర్రావు గారు, మరి మా సామవేదం షణ్ముఖ శర్మ, వీళ్ళంతా మంత్రవేత్తలు రా నాయన. తంత్రవేత్తలు, వశీకరణాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి, మిగతా ఎవ్వరు ఏ జనాల దగ్గర లేవు. నడిచే దత్తాత్రేయ అవతారం ఎవరు? మా గణపతి సచ్చిదానంద స్వామి, చిన్నజీర స్వామి, రామానుజాచార్య అవతారం. మరి మన సుందర చైతన్య స్వామి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ,
ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మొక్క మంత్రంతో మంత్రముగ్ధులు చేసేసి ఊపేశాడు రా నాయన ఆంధ్ర తెలంగాణని. మొత్తం ప్రపంచాన్ని ఊపేసిన వాళ్ళు వీళ్ళరా వశీకరణం ఉందంటే. విన్నావా నాయన? మన హిమాలయ యోగి, మన గురువు గారు ప్రభాకర్జీ గారు, వీళ్ళు హిమాలయ పర్వతాల్లో కూర్చొని పాపం ఆయన చేసి ఆయన సైంటిఫిక్ నాలెడ్జ్తో ఉన్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళకు నాయన వీళ్ళు వశీకరణ మంత్రవేత్తలు, వశీకరణ తంత్రవేత్తలు. తంత్రం అంటే వీళ్ళకే తెలుసు, మంత్రం అంటే వీళ్ళకే తెలుసు, యంత్రం అంటే వీళ్ళకే తెలుసు. వీళ్ళు మాత్రమే గురువులు నాయన. అంటే మా అసలు గురువు గారు భారతీ తీర్థ స్వామి వారు ఇలాంటి విషయాల్లోకి రారు. ఇలాంటి విషయాలు చెప్పినట్టు చెప్తే స్కేల్ ఇటు కుడేస్తారు నన్ను. కాబట్టి మా విధుశేఖరేంద్ర సరస్వతి, మా భారతీ తీర్థ స్వాముల వారు మమ్మల్ని కొన్ని నార్మ్స్లో పెంచుతారు నాయన. మన శంకరాచార్య ఆశ్రమాలు వీళ్ళు మంత్రవేత్తలు నాయన. కాబట్టి నువ్వు వీళ్ళ దగ్గరికి ఏరుకో అమ్మా. బంగారు తల్లి వర్షిణి, మన మీడియాకి థ్యాంక్స్ చెప్పు, మన ప్రజలకి థ్యాంక్స్ చెప్పు. నీ యొక్క శ్రేయస్సు కోరుకునేటటువంటి వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పి నీ సీట్ని కాపాడుకొని డిస్కంటిన్యూ చేయక ఎడ్యుకేషన్ అడుక్కుంటావు భవిష్యత్తులో. ఆ అఘోరీగాడు ఆడు ఎలాగో అడుక్కుంటున్నాడు, వాడి సాధనలో వాడికి పాపం వాడికి ఏదో లవ్ పుట్టింది పాపం, చేస్తే చేసుకొని లవ్. ఒరేయ్ నువ్వు కూడా చదువుకోరా రై. అంబేద్కర్ యూనివర్సిటీకి ఓపెన్ డిగ్రీ కట్టరా. ఏంట్రా వేషం ఏంట్రా, మాలలేంట్రా, విభూతి ఏంట్రా, అసలు స్నానం చేస్తున్నావు ఎన్ని రోజులు అయిందిరా స్నానం చేసి. అఘోరీ శ్రీనివాస్ చేస్తే లవ్ చేసుకుంటే చేసుకోండి రా బాబు, ఇదేం గోవాలరా నాయన. ఈ మీడియా కూడా పని పట్టలేదు, వ్యూస్ వస్తున్నాయని ఇంక వరుస పెట్టి రోజు నరేంద్ర మోడీ ఏమి పథకాలు తీస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, దేశం ఏమైపోతుంది, పాకిస్తాన్లో భూకంపాలు వచ్చేస్తున్నాయి, మా బ్రహ్మంగారు మా గురువుగారు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పిన కాలజ్ఞానం జరిగిపోతుంది అని చెప్తే తిడతారు. దీనికి మాత్రం అబ్బా బాగుంది అంటారు. ఏంట్రా కాలధర్మం మారుతుంది. మా హిమాలయ యోగి మా గురువుగారు చెప్తున్నారు చూడు, భవిష్యమాలిక. మా కాశీనాథ్ మహారాజ్ గారు చెప్తున్నారు చూడు, భవిష్యమాలిక పాటిస్తూ పూరి జగన్నాథ స్వామిది. అప్పుడు స్కేల్ వేరురా. 4,32,000 సంవత్సరాల కలియుగం స్కేల్ వేరు, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పిన స్కేల్ వేరు. రెండు కలిస్తే ఒకటేరా నాయన. దగ్గరికి వచ్చావురా, ధర్మంగా ఉండండి అంటే బాడుకోనా కొడకల్లారా. ఏంట్రా మీరు నాకు అందరికీ క్రిటిసైజ్ చేస్తారు. చేతనైతే మీరందరూ కూడా ధర్మ మార్గంలోకి రండి ఆయన. ప్రజలు మీ అందరికీ కూడా నమస్కారాలు. ఎవ్వడైతే కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ పెట్టేటటువంటి వాళ్ళు ఏ పంతులకైనా, ఏ గురువుకైనా, ఏ జ్యోతిష్కుడికైనా వీళ్ళంతా కూడా నేను చెప్తున్నాను విను, సంకర జాతి, ఎవరు కంచర గాడిదలు అన్నమాట. మీరంతా ఇంకెప్పుడు పెట్టకండి, మంచి నేర్చుకోండి. ముందు పాపం ఈ గాడిదలు కూడా చెప్పినాయమ్మా నీకు ఇంటికి వెళ్ళిపోమని. నువ్వు చదువుకో తల్లి, చదువుకో వర్షిణి. బాయ్ అమ్మా, బాయ్.